మధ్యప్రాచ్యంలో కొన్ని నెలలుగా సాగుతున్న భీకర యుద్ధ వాతావరణం క్షిపణి దాడుల నడుమ ఇరాన్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఉద్వేగభరితమైన ఘట్టానికి తెరలేచింది. ఇరాన్ దేశాన్ని 3 దశాబ్దాలకు పైగా తన గుప్పిట్లో ఉంచుకొని శాసించిన ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియల ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఇక్కడ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక విస్తుపోయే నిజమేంటి అంటే ఆయన చనిపోయిన రౌండ్ ఫిగర్ 3 నెలల తర్వాత ఈ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. అసలు ఫిబ్రవరి 28న మరణించిన ఖమేనీ భౌతిక కాయానికి ఇన్ని రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ మిలిటరీ కారణాలు ఏంటి? ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రోజు వీడియోలో చూద్దాం. గత ఫిబ్రవరి 28వ తేదీన అయతుల్లా అలీ ఖమేనీ కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన మరణించిన సరిగ్గా అదే సమయంలో మధ్యప్రాచ్యం పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంలో మునిగిపోయింది. ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్, అమెరికా కూటమి మరియు గల్ఫ్ దేశాల క్షిపణి దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఆకాశం నుండి బాంబుల వర్షం కురుస్తున్న తరుణంలో లక్షలాది మంది ప్రజలు ఒకే చోట గుమికూడి అంత్యక్రియలు నిర్వహిస్తే ఇది శత్రు దేశాలకు పెద్ద లక్ష్యంగా మారుతుందని ఇరాన్ మిలిటరీ భావించింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ శక్తులు ఈ జన సందోహాన్ని ఆసరాగా చేసుకుని విరుచుకుపడే ప్రమాదం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంతిమ సంస్కారాలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణ చర్చలు ఒక కొలిక్కి వస్తూ ఉండడంతో 3 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ అంటే కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఇరాన్ దేశంలో అత్యున్నత రక్షణ, విదేశాంగ మరియు మతపరమైన నిర్ణయాలు తీసుకునే ఏకైక సుప్రీం లీడర్. 1989లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా ఖమేనీ మరణించిన తర్వాత అలీ ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ గా ఉంటూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా గల్ఫ్ రీజియన్లో బలమైన ముస్లిం శక్తులను, మిలిటెంట్ నెట్వర్క్లను నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం ఇరాన్ చరిత్రలోనే ఒక సుదీర్ఘ శకానికి ముగింపు పలికినట్లయింది. 3 నెలల తర్వాత జరుగుతున్న ఈ అంత్యక్రియల వేడుకకు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని ఇరాన్ అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ దేశాన్ని పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా నిలబెట్టిన అగ్రనేతకు నివాళులర్పించేందుకు ఇరాన్ నలుమూల నుంచి ప్రజలు రాజధాని టెహ్రాన్ వైపు తరలి వస్తున్నారు. అయితే ఈ భారీ జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్ మిలిటరీ అత్యంత కఠినమైన ఐరన్ క్లాడ్ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. అంత్యక్రియలు జరిగే వేదిక పరిసర ప్రాంతాల్లో రష్యా తయారీ రక్షణ వ్యవస్థలతో పాటు వైమానిక దాడులను తిప్పికొట్టే అధునాతన క్షిపణి నిరోధక క్షిపణులను, డ్రోన్ జామర్లను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. 3 నెలల సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత జరుగుతున్న ఈ చారిత్రాత్మక అంత్యక్రియల ఘట్టం ఇరాన్ భవిష్యత్ రాజకీయాలను మరియు మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలను ఏ విధంగా మార్చబోతోంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విశ్లేషకులలో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఖమేనీ వారసుడిగా వచ్చే కొత్త సుప్రీం లీడర్ అమెరికాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారా, లేక పాత కక్షలను అలాగే కొనసాగిస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.